ఓం శాంతి 17-10-2023 మధురమైన పిల్లలు, ఆత్మలైన మీకు మీ రథాలున్నాయి. నేను నిరాకారుణ్ణి. నాక్కూడా కల్పంలో ఒక్కసారే రథం కావాలి. నేను బ్రహ్మ యొక్క అనుభవీ వృద్ధ రథాన్ని అప్పుగా తీసుకుంటాను. ప్రశ్న: ఏ నిశ్చయం యొక్క ఆధారంపై శరీర భానాన్ని మర్చిపోవడం అత్యంత సహజం? జవాబు: పిల్లలైన మీరు నిశ్చయంతో అన్నారు, బాబా, మేం మీకు చెందినవారిగా అయిపోయాము. మరి తండ్రికి చెందినవారుగా అవ్వడం అంటేనే శరీర భానాన్ని మర్చిపోవడము. ఏ విధంగా శివ్ బాబా ఈ రథంలోకి వస్తారు మరియు వెళ్ళిపోతారో, అలాగే పిల్లలైన మీరు కూడా ఈ రథంలోకి రావడం వెళ్లడాన్ని అభ్యాసం చేయండి. అశరీరిగా అయ్యి అభ్యాసం చేయండి. ఇందులో కష్టం అనుభవం అవ్వకూడదు. స్వయాన్ని నిరాకారి ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. శివ్ బాబా పిల్లలకు ఈ బ్రహ్మారథం ద్వారా అర్థం చేయిస్తారు. ఎందుకంటే తండ్రి పిల్లలతోనే అంటారు, నాకు నా రథమైతే లేదు, నాకు రథమైతే తప్పకుండా కావాలి కదా. ఏ విధంగా ఆత్మలైన మీ ప్రతి ఒక్కరికి మీ రథాలున్నాయి కదా. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా సూక్ష్మ శరీరాలున్నాయి కదా. లక్ష్మీనారాయణలు మొదలైన ఆత్మలందరికీ శరీరం రూపీ రథాలు తప్పకుండా ఉన్నాయి. వాటిని అశ్వాలు అని అంటారు. వాస్తవానికి వారు మనుషులే కదా. మనుషుల విషయమే అర్థం చేయించడం జరుగుతుంది. జంతువుల విషయాలు జంతువులకే తెలుస్తాయి. ఇక్కడిది మనుష్య సృష్టి కావున తండ్రి కూడా మనుషులకే కూర్చుని అర్థం చేయిస్తారు. మనుషుల్లో కూడా ఆత్మ ఏదైతే ఉందో దానికి కూర్చుని అర్థం చేయిస్తారు. మీలోని ప్రతి ఒక్కరికి మీ శరీరం ఉంది కదా అని డైరెక్ట్గా అడుగుతారు. ప్రతి ఒక్క ఆత్మ శరీరం తీసుకుంటుంది మరియు విడిచిపెడుతుంది. మనుషులైతే ఆత్మ 84 లక్షల జన్మలు తీసుకుంటుంది అని అంటారు. ఇది పొరపాటు. మీరు 84 జన్మలు తీసుకునే పూర్తిగా అలసిపోయారు, ఎంతో విసిగిపోయారు. ఇక 84 లక్షల జన్మల విషయమే లేదు. ఇవి మనుషుల ప్రగల్భాలు. కావున తండ్రి అర్థం చేయిస్తారు, ఆత్మలైన మీకు కూడా మీ రథాలున్నాయి. నాక్కూడా రథం కావాలి కదా. నేను మీ అనంతమైన తండ్రిని. పతిత పావనుడు, జ్ఞానసాగరుడు అని గానం చేస్తారు కూడా. మీరింకెవ్వరినీ పతిత పావన అని అనరు. లక్ష్మీనారాయణలు మొదలైన వారిని కూడా అలా అనరు. పతిత సృష్టిని పావనంగా తయారు చేసేవారు, అనగా పావన సృష్టి అయిన స్వర్గరచయిత పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ కాలేరు. వారే ఉన్నతోన్నతుడైన తండ్రి. మీరు నంబరువారుగా రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతున్నారని తండ్రికి తెలుసు. బయట మనుషులకి తెలియదు. కావున తండ్రి అర్థం చేయిస్తారు, నాక్కూడా తప్పకుండా రథం కావాలి కదా. పతిత పావనున్నైన నేను తప్పకుండా పతిత ప్రపంచంలోకి రావాల్సి ఉంటుంది కదా. ప్లేగ్ వ్యాధి ఉన్నట్లయితే డాక్టర్కు ప్లేగ్ వ్యాధిగ్రస్తుల వద్దకు రావాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, మీలో పంచవికారాలనే వ్యాధి అర్ధకల్పం నుండి ఉంది. మనుషులైతే దుఃఖాన్ని ఇచ్చేవారు. ఈ పంచవికారాల ద్వారా మీరు పూర్తిగా పతితులుగా అయిపోయారు. కావున తండ్రి అర్థం చేయిస్తారు, నేను పతిత ప్రపంచంలోకే రావాల్సి ఉంటుంది కదా. పతితుల్నే భ్రష్టాచారులు అనంటారు. పావనులను శ్రేష్టాచారులు అనంటారు. తప్పకుండా మీ భారత్ పావనంగా శ్రేష్టాచారిగా ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారినే సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు. అక్కడందరూ సుఖవంతులుగా ఉండేవారు. ఇది నిన్నటి విషయమే. తండ్రి అంటారు, మరి నేను రావాలంటే ఎలా రావాలి?
ఎవరి శరీరంలోకి రావాలి? మొదటైతే నాకు ప్రజాపిత కావాలి. సూక్ష్మవతనవాసిని ఇక్కడికెలా తీసుకురాగలరు? వారు ఫరిష్తా కదా. వారిని పతిత ప్రపంచంలోకి తీసుకురావడమనేది దోషమవుతుంది. అలా చేస్తే వారు నేనే తప్పు చేశాను అని అంటారు. తండ్రి చాలా రమణీకమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అయి ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. గడియ గడియ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే భూమిపై పాపం పెరిగిపోతుందో అప్పుడే నేను వస్తాను. కలియుగంలో మనుషులు ఎన్ని పాపాలు చేస్తారు? కావున తండ్రి ప్రశ్నిస్తారు, పిల్లలు చెప్పండి, మరి నేను రావాలంటే ఎవరి తనువులోకి రావాలి? నాకు తప్పకుండా వృద్ధ అనుభవీ రథమే కావాలి. నేను ఈ రథమునేదైతే తీసుకున్నానో వీరు తప్పకుండా ఎంతోమందిని గురువులుగా చేసుకున్నారు. శాస్త్రాలు మొదలైనవి చదివి ఉన్నారు. ఎంతో చదివి ఉన్నారు అన్న విషయం కూడా రాయబడి ఉంది కదా. ఇది అర్జునుడి విషయం కాదు. నాకేమైనా అర్జునుడు లేక కృష్ణుని రథం కావాలా? నాకు బ్రహ్మ యొక్క రథమే కావాలి. వారినే ప్రజాపిత అని అంటారు. కృష్ణుణ్ణి ప్రజాపిత అని అనరు. తండ్రికైతే బ్రహ్మారథమే కావాలి. వారి ద్వారా బ్రాహ్మణ ప్రజలను రచిస్తారు. బ్రాహ్మణులది సర్వోత్తమ కులం. విరాట రూపాన్ని చూపిస్తారు కదా. అందులో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉంటారు. మరి బ్రాహ్మణులేమైనట్లు? ఇదెవ్వరికీ తెలీదు. ఉన్నతోన్నతమైనది బ్రాహ్మణుల పిలక. పిలక ఉంటేనే వీరు బ్రాహ్మణులు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. సత్యాతి సత్యమైన పిలకైతే మీదే. మీరు రాజఋషులు, పెద్ద పిలక కలవారు. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారిని ఋషి అని అంటారు. మీరు రాజయోగులు, రాజఋషులు, రాజ్యం కొరకు తపస్య చేస్తున్నారు. వారు ముక్తి కొరకు హఠయోగ తపస్యను చేస్తారు. మీరు జీవన్ముక్తి కొరకు, రాజ్యం కొరకు రాజయోగ తపస్యను చేస్తున్నారు. మీ పేరే శివశక్తులు. శివబాబా మిమ్మల్ని పునః అవతరించేలా చేస్తారు. కావున మీరు మళ్లీ భారత్లో జన్మ తీసుకుంటారు. జన్మ తీసుకున్నారు కదా. కొందరు జన్మ తీసుకున్నారు కాని మేము శివబాబాకు చెందినవారుగా అయ్యాము అని, వారి వద్ద జన్మ తీసుకున్నాము అని భావించరు. అలా భావించినట్లయితే శరీరభానం పూర్తిగా తొలగిపోతుంది. ఏ విధంగా నిరాకారుడైన శివబాబా ఈ రథంలో ఉన్నారో అలాగే మీరు కూడా స్వయాన్ని నిరాకార ఆత్మగా భావించండి. తండ్రి అంటారు, పిల్లలు నన్ను స్మృతి చేయండి. ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి. మీరు మొదట అశరీరిగా ఉండేవారు. తర్వాత దేవీ లేక దేవతా శరీరాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత క్షత్రియ శరీరాన్ని, ఆ తర్వాత వైశ్య శరీరాన్ని, ఆ తర్వాత శూద్ర శరీరాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ మీరు అశరీరిగా అవ్వండి. బాబా, ఇప్పుడు మేం మీకు చెందినవారుగా అయ్యాము. మేము తిరిగి వెళ్ళాలి అని మీరు నిరాకారుణ్ణైనా నాతోటే అంటారు. దేహాన్నైతే తీసుకువెళ్లేది లేదు. ఓ ఆత్మల్లారా, ఇప్పుడు తండ్రినైన నన్ను మరియు మధురమైన ఇంటిని స్మృతి చేయండి. మనుషులు విదేశాల నుండి తిరిగి వచ్చేటప్పుడు, పదండి మన స్వీట్ హోమ్ అయిన భారత్కు వెళ్దాము, ఎక్కడైతే జన్మ తీసుకున్నామో అక్కడికి వెళ్దాము అని అంటారు. మనుషులు మరణిస్తే వారు ఎక్కడైతే జన్మ తీసుకున్నారో అక్కడికే తీసుకువెళ్తారు. భారత్ యొక్క మట్టితో తయారైనవారు కావున వారి మట్టిని భారత్లోనే వదలాలి అని భావిస్తారు. తండ్రి అంటారు, నా జన్మ కూడా భారత్లోనే జరుగుతుంది. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. నాకు ఎన్నో పేర్లు పెట్టారు. హరహర మహాదేవ, సర్వుల దుఃఖాన్ని హరించేవారు అనంటారు.
అది నేనే, శంకరుడు కాదు. బ్రహ్మ సేవలో హాజరై ఉన్నారు. ఎవరైతే స్థాపన చేస్తారో వారే విష్ణు యొక్క 2 రూపాల ద్వారా పాలన చేస్తారు. నాకు ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా కావాలి. ఆదిదేవ్ మందిరం తప్పకుండా ఉంది. ఆదిదేవ్ ఎవరి సంతానం? వారి తండ్రి ఎవరు అనేది ఎవరైనా చెప్పగలరా? ఆదిదేవ్ ప్రజాపిత బ్రహ్మ, వారి తండ్రి శివుడు. ఇది జగత్పిత మరియు జగదాంబల స్మృతి చిహ్న మందిరము. ఈ ఆదిదేవ్ బ్రహ్మ రథంలో తండ్రి కూర్చుని జ్ఞానాన్ని వినిపించారు. గదిలో పిల్లలందరూ కూర్చున్నారు. అందరి మందిరాలను అయితే తయారు చేయరు. ముఖ్యమైనది 108 మాల. కావున 108 గదులను తయారు చేశారు. 108 మందికి పూజ జరుగుతుంది. ముఖ్యమైన వారు శివ్బాబా, ఆ తర్వాత బ్రహ్మ సరస్వతులు జంట పూసలు. ఆ శివ్బాబా పుష్పం, వారికి తమ శరీరం లేదు. బ్రహ్మ సరస్వతులకు తమ శరీరాలున్నాయి. మాల శరీరధారులదే తయారు చేయబడి ఉంది. అందరూ మాలను పూజిస్తారు. పూజించి పూర్తి చేసిన తర్వాత మళ్లీ శివ్బాబాకు నమస్కరిస్తారు, తల వంచుతారు. ఎందుకంటే వారు వీరందరినీ పతితుల నుండి పావనులుగా తయారు చేశారు. కావుననే పూజింపబడతారు. మాలను చేతిలోకి తీసుకుని కూర్చుని రామా రామా అంటారు. పరంపిత పరమాత్ముని నామం గురించి ఎవరికీ తెలీదు. శివ్బాబా ముఖ్యమైనవారు. ఆ తర్వాత ప్రజాపిత బ్రహ్మ మరియు సరస్వతి కూడా ముఖ్యమైనవారే. ఇక తర్వాత బ్రహ్మ కుమార కుమారీలెవరైతే పురుషార్థం చేస్తూ ఉంటారో వారి పేర్లుంటాయి. మున్ముందు మీరంతా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే చివరి సమయం వస్తుందో అప్పుడు మీరిక్కడికొచ్చుంటారు. పక్కా యోగ్యులు ఎవరైతే ఉంటారో వారే ఉండగలుగుతారు. భోగీలైతే కాస్త పెద్ద శబ్దం వినగానే అంతమైపోతారు. ఎవరిదైనా ఆపరేషన్ చూసినా కూడా మనుషులు స్పృహ తప్పిపోతారు. ఇప్పుడు పార్టీషన్లో ఎంతమంది మనుషులు మరణించారు? వాళ్లేమో మేమే యుద్ధం లేకుండా రాజ్యాన్ని తీసుకున్నాము అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కాని ఎంతమంది మరణించారంటే ఇక అడక్కండి. ఇది ఉన్నదే అసత్యమైన మాయ. ఇప్పుడు సత్యమైన తండ్రి కూర్చుని మీకు సత్యం వినిపిస్తారు. తండ్రి అంటారు, నాకు రథమైతే తప్పకుండా కావాలి. ప్రియుణ్ణైన నేను పెద్దవాణ్ణి కావున ప్రేయసి కూడా పెద్దవారే కావాలి. సరస్వతి బ్రహ్మ ముఖవంశావళి. ఆమె బ్రహ్మకు యుగళ్ కాదు, బ్రహ్మకు కూతురు. మరి ఆమెను జగదాంబ అనెందుకంటారు? ఎందుకంటే ఇతను పురుషుడు కదా, కావున మాతలను సంభాళించేందుకు ఆమెను ఉంచారు. బ్రహ్మ ముఖవంశావళి అయిన సరస్వతి బ్రహ్మకు కూతురవుతారు. మమ్మ యువతి, బ్రహ్మ వృద్ధులు. యువతి అయిన సరస్వతి బ్రహ్మకు పత్నిగా శోభించరు కూడా. అర్ధభాగస్వామిగా పిలువబడలేరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి అంటారు, నేను ఈ బ్రహ్మ శరీరాన్ని అద్దెకు తీసుకోవాల్సుంటుంది. అద్దెకైతే ఎంతోమంది తీసుకుంటూ ఉంటారు. బ్రాహ్మణులకు తినిపించినప్పుడు ఆ ఆత్మ వచ్చి బ్రాహ్మణుని శరీరాన్ని ఆధారంగా తీసుకుంటుంది. ఆత్మేమైనా ఆ శరీరాన్ని వదిలేసి వస్తుందా? అలా కాదు. డ్రామాలో ఈ సాక్షాత్కారాల ఆచారం మొదట్నుండే రచింపబడి ఉందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఇక్కడ కూడా పిలుస్తారు. అలాగని ఆత్మ శరీరాన్ని వదిలి వచ్చేస్తుందని కాదు. అలా కాదు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. తండ్రి కొరకు ఈ రథం నందిగణం వంటిది. లేదంటే శివుని మందిరంలో ఎద్దును ఎందుకు చూపిస్తారు? సూక్ష్మవతనంలో శంకరుని వద్దకు నంది ఎక్కడి నుండి వచ్చింది? అక్కడ బ్రహ్మ విష్ణు శంకర్లే ఉంటారు మరియు వారిని యుగళ్గా చూపిస్తారు.
ప్రవృత్తి మార్గాన్ని చూపిస్తారు. మరి అక్కడకు జంతువెక్కడి నుండొచ్చింది? మనుషుల బుద్ధి ఏమాత్రం పనిచేయదు. ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు. దానివలన సమయం, శక్తి అన్నీ వృధా అవుతాయి. మీరంటారు, మేము పావన దేవతలుగా ఉండేవారము, మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ మేం పతితులుగా పూజారులుగా అయిపోయాము. మీరే పూజ్యులు, మీరే పూజారులు. పూజ్యునిగా మరియు పూజారిగా భగవంతుడేమీ అవ్వరు. వారేమైనా 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుందా? మాయ మనుషులను పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా చేసేస్తుంది. హంసో అనగా ఆత్మనైన నేనే పరమాత్మ అని అర్థం కాదు. దాని అర్థం మనమే బ్రాహ్మణులుగా మళ్లీ మనమే దేవతలుగా అవుతాము అని. పునర్జన్మలు తీసుకుంటూ వస్తారు. ఇది ఎంత చక్కటి వివరణ! తండ్రి అంటారు, నేను ఎవరిలోకైతే ప్రవేశించానో వారు ఎందరో గురువుల వద్దకు వెళ్లారు, శాస్త్రాలు చదివారు, జన్మలు కూడా పూర్తిగా 84 తీసుకున్నారు. ఇది వారిక్కూడా తెలీదు. వారితో పాటు నేను మీకు తెలియజేస్తాను. బ్రహ్మకు కూడా తెలియజేస్తాను. నేను నిత్యం అలా స్వారీ చేయలేను. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులకు తెలియజేస్తాను. నాకు రథం కూడా కావాలి కదా. పిల్లలైన మీరు తలుచుకుంటారు మరియు నేను వచ్చేస్తాను. నేనైతే సేవ చేయాలి. కావున శ్రీ అయిన శివుని మతం ద్వారా భారత్ పావనంగా అవుతుంది. నరకవాసులకు శ్రీ అన్న టైటిల్ ఇవ్వడం తప్పు. ఇంతకుముందు శ్రీ అన్న పేరు ఉండేది కాదు. ఇప్పుడైతే అందరినీ శ్రీ అనగా శ్రేష్ఠులుగా చేసేశారు. శ్రేష్ఠాతి శ్రేష్టమైన వారైతే శివ్బాబాయే. ఆ తర్వాత సూక్ష్మతనవాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు, ఆ తర్వాత శ్రీ లక్ష్మీనారాయణులు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. జ్ఞానం ఎంతో ఆనందదాయకమైనది. కాని కొందరు చదువుకుంటూ పారిపోతారు. మాయ చేతిని వదిలేలా చేస్తుంది. దుకాణాలు కూడా నంబరువారున్నాయి. పెద్ద దుకాణంలో తప్పకుండా మంచి సేల్స్ మ్యాన్ ఉంటారు. చిన్న దుకాణాల్లో తక్కువ మంది ఉంటారు. కావున మహారథులుండే పెద్ద దుకాణానికి వెళ్ళాలి. మాతలకైతే ఎంతో సమయం ఉంటుంది. పురుషులు వ్యాపార వ్యవహారాలు చూసుకోవాలి కావున బిజీగా ఉంటారు. మాతలైతే ఫ్రీగా ఉంటారు. భోజనం తయారు చేస్తే చాలు. కాని మళ్లీ మీపై వారు బంధనాలు వేస్తారు. బ్రహ్మ కుమారుల వద్దకు వెళ్తే విషం ఆగిపోతుంది అని వింటారు, కావున ఆపేస్తారు. శివ్బాబా ఎటువంటి జారిపోయే వస్తువంటే వారిని గడియ మర్చిపోతారు. తండ్రి పూర్తిగా సహజమైన దారిని తెలియజేస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు కూడా అంతమైపోతాయి మరియు నా వద్దకు వచ్చేస్తారు కూడా. స్మృతి చేయకపోతే పాపాలు కూడా అంతమవ్వవు మరియు నాతో పాటు తీసుకువెళ్లను కూడా. అప్పుడిక శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. భక్తి మార్గంలో మజ్జిగ తాగుతూ వచ్చారు. వెన్ననైతే మీరు సత్యత్రేతాయుగాలలో తిని పూర్తి చేసేశారు. ఆ తర్వాత చివర్లో మజ్జిగ మిగులుతుంది. ఆ మజ్జిగ కూడా మొదట బాగా లభిస్తుంది, ఆ తర్వాత నీరుగా లభిస్తుంది. సత్యత్రేతాయుగాలలో నెయ్యి, పాల నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు నెయ్యి ఎంత ఖరీదైపోయింది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, రాజ ఋషులుగా అయి తపస్య చేయాలి. పూజ్యనీయ మాలలోకి వచ్చేందుకు తండ్రి సమానంగా సేవ చేయాలి. పక్కా యోగిలుగా అవ్వాలి. రెండవ పాయింట్, జ్ఞానం ఎంతో ఆనందదాయకమైనది.
అందుకే రమణీయకతతో చదువుకోవాలి. తికమక పడకూడదు. వరదానము: వెరైటీ అనుభూతుల ద్వారా సదా ఉల్లాస ఉత్సాహాలతో నిండుగా ఉండే విఘ్నజీత్ భవ. ప్రతిరోజు అమృతవేళ మొత్తం రోజంతటి కొరకు ఉల్లాస ఉత్సాహాలతో కూడిన వెరైటీ పాయింట్లను బుద్ధిలో ఇమర్జ్ చేయండి. ప్రతిరోజు యొక్క మురళి నుండి ఉల్లాస ఉత్సాహాల పాయింట్లను నోట్ చేసుకోండి. ఆ వెరైటీ పాయింట్లు ఉల్లాస ఉత్సాహాలను పెంచుతాయి. వెరైటీని ఇష్టపడటం మనుషుల నేచర్. అందుకే జ్ఞాన పాయింట్లనైనా మననం చేయండి, లేక ఆత్మిక సంభాషణైనా చేయండి. వెరైటీ రూపంలో జీరోగా అయి మీ హీరో పాత్రను స్మృతిలో పెట్టుకోండి. అప్పుడు ఉల్లాస ఉత్సాహాలతో నిండుగా ఉంటారు మరియు విఘ్నాలన్నీ సహజంగా సమాప్తమైపోతాయి. స్లోగన్: మీ అవస్థను ఎంత శాంతచిత్తంగా తయారు చేసుకోండంటే క్రోధమనే భూతం దూరం నుండి పారిపోవాలి. ఓం శాంతి.